ఇదివరకు రోజులు 70 ఏళ్ళకి, 80 ఏళ్ళకి మోకాళ్ళ నొప్పులొస్తాయి. ఈ రోజుల్లో 25 ఏళ్ల నుంచే స్టార్ట్ అయిపోయినాయండి. 40 ఏళ్ళకల్లా మోకాళ్ళ ఆపరేషన్‌లు కూడా జరుగుతున్నాయి సుమా. వీలైనప్పుడల్లా ఇలాంటి కూరలన్నీ వారానికి 2 సార్లైనా తింటే బాగా మోకాళ్ళకి జిగటను పెంచేసి, ఎలాంటి మోకాళ్ళ నొప్పులు ఉండవు. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చీలు దోరగా ఏపుకొని, మునక్కాయలు, శేంగడ్లు ఉడకబెట్టుకొని, అలాగే తోలు తీసుకొని, మునక్కాడని రుచికి తగ్గ ఉప్పుని, కారాన్ని, పసుపుని ఏసుకొని సన్న మంట మీద ఉడికించుకొని, అలాగే చింతపండు నానేసుకొని, నిమ్మపండు అంత చింతపండుని నానేసుకొని, పులుసునేసుకొని, కొంచెం చిన్నుల్లిపాయల రెబ్బను ఉడికేటప్పుడు ఎయ్యాలి. ఏసుకున్న తర్వాత కొంచెం పుదీనాని, కొంచెం గరం మసాలా ఏసుకొని, శేంగడ్ల పులుసు రెడీ అయిపోయిందండోయ్! ఇంకెందుకు ఆలస్యం, వేడి వేడి అన్నం తింటంటే వావ్! ఎంత బావుండిద్ది. మీకు వీలైనప్పుడల్లా ఈ జనరేషన్ పిల్లలకు గూడా అప్పుడప్పుడు బెండకాయ పులుసుని, ఈ శేంగడ్ల పులుసుని పెట్టారంటే ఇంకెందుకు చాలా చాలా బావుండిద్దండి.